బాలీవుడ్ స్టార్ సైఫ్ పై దాడి కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. బెంగాల్లోని నడియాలో ఒక మహిళను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నిందితుడు షరీఫుల్ ఇస్లాంకు ఈ యువతి సాయం చేసినట్టుగా తెలుస్తోంది. ఆ యువతిని ముంబైకి తీసుకొస్తున్నారు పోలీసులు. సైఫ్ అలీఖాన్ దాడి కేసులో రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో షరీఫుల్లాను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా బెంగాల్ నడియాలో మహిళను అదుపులోకి తీసుకున్నారు. తెరపైకి వస్తున్న షాకింగ్ అప్డేట్స్పై అదే రేంజ్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసు ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకుంది. సైఫ్పై అటాకు తర్వాత చికిత్స డిశ్చార్జిపై పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో అరెస్ట్ అయిన మహమ్మద్ షరీఫుల్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో లభించిన వేలిముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతోటి సరిపోలట్లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు చేసిన అరెస్టులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి 19 వేలిముద్రల నమూనాలను సేకరించింది. అయితే షరీఫుల్ ఇస్లాం షజాద్ వేలిముద్రతోటి ఏ ఒక్క నమూనా కూడా సరిపోలట్లేదట. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు షరీఫుల్లాను అరెస్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఇదే అంశంతో మహమ్మద్ షరీఫుల్ తండ్రి మీడియా ముందుకొచ్చాడు. సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి విడుదలైన సీసీటీవీ ఫుటేజ్లో కనిపించే వ్యక్తి తన కుమారుడు షరీఫుల్ ఇస్లాం కాదు అని, ఎందుకంటే అతని శరీరాకృతి అతని హెయిర్ స్టైలు భిన్నంగా ఉంటాయి అన్నాడు. దానికి తోడు ఫోరెన్సిక్ బృందం తన నివేదికలో సీసీటీవీ ఫుటేజ్లో కనిపించే వ్యక్తి షరీఫుల్ ఇస్లాం కాదని తెలిపింది అని అంటున్నారు. సో ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వేలిముద్రతోటి షరీఫుల్ ఇస్లాం వేలిముద్ర సరిపోలక ఉండడంతో ముంబై పోలీసులు తల్లపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళను అరెస్ట్ చేశారు. ఆ అరెస్టు పైన కూడా ఇప్పటికే చర్చ అనుమానాలు మొదలవుతున్నాయి.